శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక వాసము అంటే ఇల్లు. వాసము భాగ్యవంతమగు పావన నామ ప్రమోదయోగమున్ ఝాస నిరంతరము వ్యవధానములేక దైవ చింతనన్ భాస ప్రసాదమందగను వాకిట నిత్యము రంగవల్లి శ్రీహాస వికాసవంతమగు యత్నము వెల్గువేళలన్. మిత్రులారా, ఈ పద్యభావము ఇంటి ముందు ముగ్గు చాలా పవిత్రమైన విషయం. ఇది ప్రతి ఇంటికి ముగ్గు ఉంటుంది. ముగ్గు వల్ల జరిగేటువంటి ఉపయోగం అనేది ఒక నమ్మిక. ఆ నమ్మకం ఎలాంటిదంటే, ఉదయాన్నే లేచి ఇంటి ముందు నీళ్లు చల్లి శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. అంటే అది ఒక విధమైనటువంటి ఆవాహన చేస్తుంది, మంచిని ఇంటిలోకి రప్పిస్తుంది. కనుక వాసము భాగ్యవంతమగు పావన నామ ప్రమోద యోగమున్. ఇల్లు అనేది భాగ్యవంతం ఎప్పుడవుతుందంటే, ఇంటిలో పావనమైనటువంటి ప్రశస్తమైనటువంటి నామము, ఒక పేరు రామ కృష్ణ అనేటువంటి ఈ దేవుళ్ళ పేరుతో అప్పుడప్పుడు పలుకుతుండాలి. ఝాస నిరంతరము వ్యవధానము లేకయే దైవ చింతనం. మనిషికి ఉన్నటువంటి ఝాస ఆలోచన నిరంతరం, ఆ వ్యవధానం అంటే విశ్రాంతి లేకుండా సాధ్యమైనంత వరకు మనసులో తలుచుకుంటూ ఉండాలి దేవుణ్ణి. భాష ప్రసాదమందగను. భాష అంటే వెలుగు. ఈ ఇంటిలో వెలుగు రావడానికి వాకిట నిత్యము రంగవల్లి, ఇది చాలా ముఖ్యమైనది. వాకిట్లో ఎప్పుడు కూడా ముగ్గు అనేది ఉండాలి. ఆ ముగ్గు నిరంతరం కనిపిస్తుండాలి. ప్రతి ఉదయం నీళ్లు చల్లి కళ్ళాపి అంటారు, చల్లి అక్కడ ముగ్గు వేయడంతో చాలా పవిత్రమైన ప్రదేశంగా దాన్ని పూజించినట్టుగా, అక్కడ నుంచి మనకు వచ్చేటువంటి అన్ని గాలుల మీద ఆ గాలులు పవిత్రమైన గాలితో ఇంటిలోకి ప్రవేశిస్తాయని. హాస వికాసవంతమగు. ఎప్పుడు ఈ విధంగా వాకిట్లో నిత్యం రంగవల్లి వేసినప్పుడు శ్రీహాస వికాసవంతమగు, మనిషికి కావలసినటువంటి ఆనందం వికాసం అంటే వికసిస్తుంది. అది వికసించి మీ యత్నం ఇది జరుగునంత వరకు మీ ఇంట్లో అన్ని శుభాలు అన్నీ హాయిగా ఉంటాయని చెప్పడానికి ఇది రాశాను. దయచేసి మిత్రులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.